నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ గారు మాట్లాడదాం. సార్, ఏం చెప్తారు? ప్రతిపక్షాలు మీరేమో 100 రోజుల టైం అంటారు, వాళ్ళేమో 45 రోజులకే మీ మీద కామెంట్ చేస్తారు. ఎట్లా చూడొచ్చు? 420 హామీలు అంటారు కాంగ్రెస్ పార్టీ. ఎవరు 420 అని చెప్పినాడు వాడే 420. ఆయనకు బుద్ధి ఉన్నదో లేదో తెలియదు ఆ చెప్పిన వ్యక్తికి. మేము మా మేనిఫెస్టోలో 100 దినాలు అని చెప్పినాం. 100 డేస్లో 6 గ్యారంటీ స్కీము మేము కంప్లీట్ చేస్తాము. 24 దినాలకే ఆయన చెప్తున్నారు. నేను 24 దినాల్లో కంప్లీట్ ఎవరైనా చేయగలుగుతారా? ఎవరు ఏ వ్యక్తి చెప్పారు మీరు 9.5 సంవత్సరాల్లో 12% ముస్లిం రిజర్వేషన్ ఎందుకు కాలే, ట్రైబల్కు 12% ఎందుకు కాలే, దళితులకు 3 ఎకరాలు ఎందుకు రాలే, దళిత్కి ముఖ్యమంత్రి ఎందుకు చేయలే, పిల్లల కేజీ టు పీజీ ఎక్కడ పోయింది, యూనివర్సిటీస్ అన్నీ బంద్ అయిపోయినాయి, 4,000 ప్రైమరీ స్కూల్స్ బంద్ అయిపోయినాయి, ఏమీ కాలేదు డెవలప్మెంట్. నువ్వు వచ్చి మాకు క్వశ్చన్ ఇస్తే ఆకాశం మీద ఊదితే ఎవరి మీద పడుతుంది? మన మీదనే పడుతుంది. అయితే ఎవరు ఆ 420 చెప్పిన వ్యక్తి ఎవరు ఉన్నాడో వాడే 420, వాళ్ళ పార్టీ 420. పులి బయటకు వస్తుంది, సిద్ధంగా ఉండాలంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఆ పులిని ఎట్లా ఎదుర్కొంటారు? కాంగ్రెస్ పార్టీ 138 సంవత్సరాల చరిత్ర గల పార్టీ. ఎన్ని పులులు వచ్చినాయి, ఎన్ని పులులు పోయినారు, పులులు వస్తారు మా దగ్గర రాగానే పిల్లి అయిపోతారు మాకు చూడంగానే. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఇక ప్రతిపక్షాలకైతే ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ గారు గట్టి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. 100 రోజుల సమయాన్ని మాకు ఇవ్వాల్సిందిగా ఇక ప్రతిపక్షాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు 100 రోజులు కూడా కాలేదు, ఎందుకు అప్పుడే అంత ఎగిసి పడతా ఉన్నారు? సో కొంత సహనంగా ఉన్నట్టు కూడా ఆయన గట్టి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.